ఓకే. గురువుగారు ఇప్పుడు అలానే చూసుకుంటే దసరా స్టార్ట్ అయిపోయింది గదా! సో, అమ్మవారికి పూజలు ఎలా జరుగుతాయి? అట్లనే ఇప్పుడు దసరాకి చాలా చోట్ల సో, మేకలని, కోళ్ళను గూడా కొన్ని చోట్ల బలిస్తూ ఉంటారు. సో, ఇవన్నీ ఇవ్వచ్చంటారా? అలానే ఈ 9 రోజుల పూజలో ఫస్ట్ డే ఎలా చేసుకోవాలంటే ఏం జెప్తారు? మనకి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో రంగ వైభవంగా జరుగుద్ది దసరా. ఓకే. అలాగే మైసూర్‌లో కూడా చాముండేశ్వరి దేవి అసల ఆ గుడి ఒక్కటే కాదు లైటింగ్‌లు పెట్టడం. ఆ ఊరు మైసూరంతా లైటింగ్‌లే పెడతారు. ఎక్కడికెళ్ళినా లైటింగ్ ఉంటది. అక్కడ ఇంకా బా చేస్తారు. మైసూర్ మహారాజా ప్యాలెస్ అంతా కూడా. అలాగే తుల్జాపూర్ భవానీ మహారాష్ట్రలో బా చేస్తారు. భవానీ. ఇలా అన్ని ఊర్లో అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా మనం చేస్తాం. అలంపురంలో కూడా చేస్తాం. అయితే దసరా అని అనగానే మనకి బెజవాడ కనకదుర్గమ్మ అన్న పేరే వినపడదు తప్ప ఈ వీటి పేర్లు ఏమి వినపడవు. అంత అట్రాక్షన్ అనమాట బెజవాడ కనకదుర్గమ్మ అంటే. అంత అటాచ్మెంట్ జనాలకి. ఓకే. అయితే ఇక్కడ మేకల్ని, కోళ్ళని కోస్తారు కదా! అయితే చాలామంది అది 10వ రోజున, దశమి రోజున కోసి పడేస్తా ఉంటారు. అమ్మవారి పేరుతో మేకల్ని, కోళ్ళని కటింగ్‌లు చేసేస్తా ఉంటారు. చాలా తప్పది. ఇప్పుడు కామాఖ్య టెంపుల్‌లో కూడా మనం పూజలు చేసినప్పుడు వీళ్ళంతా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ దొంగ జ్యోతిష్కులు, దొంగ పండితులు. వీళ్ళెళ్ళి ఏం చేస్తున్నారు, అమ్మవారి గుడిలో మాంసం ఇచ్చేస్తున్నారు, మటన్ కోసేస్తున్నారు, మేకలను కోసేస్తున్నారు, పంచబలులు ఇస్తున్నారు, పావురాయలు కోసేస్తున్నారు అంటారు కదా! అక్కడ ఏం కొయ్యరు. అవి అర్పిస్తే పంతులు ఏం చేస్తారంటే వాటిని వదిలేస్తారు అక్కడ చంపకుండా అక్కడున్న వాళ్ళు. అది వీళ్ళు ప్రైవేట్‌గా కోసుకుంటున్నారు. వీళ్ళు జనం కోసుకుంటున్నారు. అంతేగాని అమ్మవారికి ఎక్కడా కూడా అంతవరకెందుకు పితృదేవతలకు కూడా మనము మహాలయ అమావాస్య రోజున ఎన్వి పెట్టం. ఎప్పుడో పెట్టుకుంటే అలవాటు ఉన్నవాళ్ళు తర్వాత ఎప్పుడో పెట్టుకుంటారు. అలా ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో మనకు మిగతా శక్తిపీఠాల్లో కూడా ఫస్ట్ రోజున మనం ఎవ్వరు చేసినా సరే కలశ స్థాపన చేస్తాం. ఘట స్థాపన అంటాం. ఓకే. అది ఫస్ట్ పూజ అనమాట. ఏది మనం కలశం తెలుసు కదా! అమ్మవారిని అందులోకి ఆహ్వానిస్తూ రాగి చెంబులోకి తీసుకొని కొబ్బరికాయ పెట్టుకొని జాకెట్ పెట్టి మామిడాకులన్నీ పెట్టి లోపల బియ్యం కానీ సగం బియ్యం కానీ వేసి కలశ స్థాపన అనేటటువంటిది ఇళ్లల్లో కూడా మనం దసరా రోజున చేస్తాం. దీన్ని మనము స్నపనము అని అంటాం. స్నపన కార్యక్రమంతో ఈ యొక్క దసరా పూర్తి స్టార్ట్ అవుతుంది. ఓకే. తర్వాత ఏం చేస్తాం మనము ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో మనకి 4 సాంప్రదాయాలతో చేస్తాం పూజ. ఒకటేంటంటే నవదేవి సాంప్రదాయము, రెండోది నవదుర్గా సాంప్రదాయము, మూడోది దశమహావిద్యా సాంప్రదాయము, నాలుగోది మనకి సప్తమాతృక అష్టమాతృక సాంప్రదాయము. ఈ 4 సాంప్రదాయాలతో అష్టాదశ శక్తి పీఠాలన్నిటిలో కూడా పూజలు జరుగుతాయి. అయితే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో నవదేవి సాంప్రదాయంలో పాటిస్తాం. అలంపురము జోగులాంబ ఉంది శక్తిపీఠం. అలాగే ఇప్పుడు మనకి గయలో మంగళగౌరి పీఠం ఉంది. నేను మొన్నే వెళ్ళొచ్చాను. ఆన్ డ్యూటీ పూజలు చేసి వచ్చాను నేను. ఎక్కడ గయా అండ్ ప్రయాగ మాధవేశ్వరి. అక్కడంతా కూడా మనము ఎలా చేస్తామంటే నవదుర్గా సాంప్రదాయంలో చేస్తాం. అంటే ప్రథమం శైలపుత్రీతి, మొట్టమొదటి రోజున శైలపుత్రి అమ్మవారిని అలంకారం చేస్తారు అక్కడ. ఓకే. అక్కడ గయలోనూ అలంపురంలో మొన్న జోగులాంబని అలాగా తయారు చేస్తారు. ఎవరు శైలపుత్రిలాగా. ఇక మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి లేదా సపరేట్ విగ్రహం పెడతారు శైలపుత్రి అమ్మవారిది, దానికి పూజలు చేస్తారు. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి వచ్చేసరికి మొట్టమొదటి అవతారము బాలా త్రిపుర సుందరీదేవి అవతారం చేస్తాం. అలంకారం అమ్మని అలంకారంగా చేస్తాం. ఇక బయట చాలామంది జనాలు పందిర్లు వేస్తారు వినాయక చవితిలాగా ఆంధ్రాలో, తెలంగాణలో. అక్కడ వాళ్ళ ఇష్టం ఈ బాలా త్రిపుర సుందరి అవతారం వేస్తారు. ఇంతకుముందు మా చిన్నప్పుడు అంతా కూడా మా గురుగారులతో మేము వెళ్ళేవాళ్ళం కాబట్టి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారం ఫస్ట్ డే చేసేవారు. ఆ తర్వాత ఎప్పుడో మధ్యలో ఈ యొక్క స్వర్ణ కవచాలంకృత కాకుండా ఈ రెండో రోజున ఈ బాలా త్రిపుర సుందరి చేసేవారు. అయితే 2023 సంవత్సరంలో ఈ ధర్మమండలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరూ కూర్చొని వీళ్ళొక కమిటీ డిసైడ్ అయ్యి అక్కడ మహాచండీ కింద 5వ రోజున చేయాలని తీర్మానం చేసుకొని ఆ మహాచండీ అన్నదాన్ని ఇంక్లూడ్ చేసి ఈ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అన్న అలంకారాన్ని తీసేశారు. కాబట్టి 9 రోజులు 9 అలంకారాలు చేసేవారు కదా. అందులో మొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఉండేది కదా, ఆమెను తీసేసి మహాచండీని పెట్టారు. చండీదేవి ఉండాలి, దుర్గాదేవి అంటే చండీ చాముండా అని బాగుంది. ఇకపోతే మనకి ఇతర బ్రాహ్మీదేవి కింద మనకి అమ్మవారిని మనం పూజ చేస్తాం ఇతర శక్తిపీఠాల్లో, హిమాచల్ ప్రదేశ్ అటు ఇటు. అండ్
ఇంకోటి మధ్యలో దశమహావిద్యా సాంప్రదాయంలో మహాకాళి ఫస్ట్ది మహాకాళి అమ్మవారికి చేస్తాం, కలశాలు పెడతాం. కలశాల ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు కలశాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఫోటో పెట్టుకోండి. ఏమంటే మాకు దొరకట్లేదండి బాబు ఈ శైలపుత్రి దేవులు ఇవి అని అంటే కనుక మామూలు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, సరస్వతి పెట్టుకోవచ్చు, మామూలు దుర్గాదేవి ఫోటో పెట్టుకోవచ్చు, పార్వతి పెట్టుకోవచ్చు. ఏ దేవి అయినా సరే అమ్మవారు ఒకటే అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలండి అంటే ఈ జగద్గురు ఆది శంకరాచార్యులు వారు మనకు ఎలా పూజ చేయాలని ఒక మెథడ్ ఇచ్చారు, ప్రాసెస్ ఇచ్చారు. ఆయన ఎవరైనా సాక్షాత్ పరమేశ్వరుడు అవతారం. అందువలన ఆయన ఏం చెప్పారు, అరే మేకల్ని కోళ్ళని కొయ్యకండి ఆయన, చక్కగా దానికి రక్తానికి ప్రతిరూపంలాగా కుంకుమ వేసుకోండి మీకు అంతగా కావాల్సితే, అలాగే పువ్వులతో చేయండి, సాత్వికమైన ఆహారాలు నైవేద్యాలు పెడతాం కదా, పాయసాన్న ప్రియాత్పక్ష పశులోక భయంకరి అన్నారు లలితా సహస్రనామంలో. అంటే పాయసానాన్ని పెట్టండి, పరమాన్నాన్ని పెట్టండి అన్నారు. దాని మీద స్నిగ్ధోదన ప్రియ అన్నారు, ఆ ఆవు నెయ్యని దాని మీద ఆ పాల పాయసాన్నం మీద వేసి పెట్టండి అన్నారు. అందువల్ల మనం ఏం చేయాలంటే షోడశోపచార పూజ చేయాలి, 16 ఉపచారాల పూజ చేయాలి. చేసినప్పుడు ధూపమాగ్రహపయామి, అగరత్తలు పొగ వేయడం, తర్వాత ఈ యొక్క సాంబ్రాణి వేయడం, గుగ్గిలం వేయడము, తర్వాత కర్పూరం వేయడము. నైవేద్యం దగ్గరికి వచ్చేసరికి పాయసాన్నం పెడతాం కదా, నార్త్ సైడ్లో ఏం పెడతారో తెలుసా నీకు, ఘీ ఆవు నెయ్యి పెడతారు, ఉత్త ఆవు నెయ్యిని పెడతారు నైవేద్యం కింద ఒకరోజు మొదటి రోజున. అలాగే ఆరెంజ్ కలర్ వస్త్రాలని ఫస్ట్ రోజున మరి ఈ యొక్క అలంపురం జోగులాంబ వీటికి కడితే మనకి బాలా త్రిపుర సుందరి దేవికి లైట్ పింక్ కలర్ బట్టలు కడతాం. కాబట్టి పింక్ అంటే ఈ రంగులు వస్త్రాలు కలర్లు మెయిన్ కాదు, ఇక్కడ ఊరికనే వాళ్ళకి అలా సాంప్రదాయం ఆచార వ్యవహారంలో వస్తుంది కాబట్టి ఎన్నో సంవత్సరాలు అది కంటిన్యూ చేస్తున్నారు. వేరే వేరే దేవస్థానాలలో ఈ వాళ్ళ యొక్క వీలును బట్టి చీరలకు పెట్టడము, నైవేద్యం పెట్టడం అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి 9 రోజులు కూడా మనం ఏమేమి నైవేద్యాలు పెడతాం, పాయసాన్నము, దద్దోజనము, చక్కెర పొంగలి, చపాతీలు, బొబ్బట్లు, ఇలాగా శనగలు ఉడికించి పెడతాం. అన్ని రకాల నైవేద్యాలు కూడా అమ్మవారికి మనం సమర్పించవచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇళ్లల్లో చేసేవాళ్ళు ఆర్భాటాలు ఎక్కువైపోయి ఇప్పుడు 9 రకాల నైవేద్యాలు, 18 రకాల నైవేద్యాలు అని పూజ చేయకుండా, వీళ్ళు పూజ చేసేది ఉండదు, అక్కడ వంటలు చేసుకోవడమే సరిపోతుంది. తర్వాత 9 రకాల ఫలాలు, అరటిపళ్ళు గెలలు గెలలు తెచ్చేస్తున్నారు పళ్ళు అని. తర్వాత ఇన్ని రకాల పువ్వులు, 9 రకాల గాజులు, ఇలా పిచ్చి పిచ్చి అన్నీ పెడుతున్నారు అన్నమాట. సో ఏదో అవన్నీ నిండగా పెట్టేస్తే అవన్నీ ఏం కాదు, నువ్వు భక్తితో చేయాలా, ఆర్భాటాలు లేకుండా చేయాలా. ఒక పక్క పూజలు చేస్తున్నారు, వాట్సాప్ ఫోటోలు చేస్తున్నారు, వాట్సాప్లో లోడ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో లోడ్ చేస్తున్నారు, వాళ్ళ బంధువులకి అక్కడే ఇంకా పూజ జరుగుతూ ఉంటుంది, మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ఇది ఫోటోలు తీసి వాట్సాప్లో. ఇలాంటివన్నీ చేయకూడదు. సాక్షాత్తు జగన్మాత అయినటువంటి కనకదుర్గమ్మని ఫస్ట్ రోజున కనుక ఈ యొక్క బాలా త్రిపుర సుందరి రూపంలో కనుక అమ్మవారు, బాలా త్రిపుర సుందరి అంటే ఎవరు, చిన్న పిల్ల, 9 సంవత్సరాల పిల్ల. ఆమె ఎవరు, లలితా త్రిపుర సుందరి, లలిత అమ్మవారి యొక్క కుమార్తె. ఆమె ఏం చేస్తుంది, బండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వచ్చి వాడు లలితాదేవితో యుద్ధం చేస్తుంటే వాడిని చంపడం కోసము ఈ బాలా త్రిపుర సుందరి చిన్న పిల్ల కదా, నన్ను ఏం చంపుద్ది అనుకుంటాడు వాడు. అందుకని పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఎవరో చంపకూడదని. ఆ లిస్టులో ఈ చిన్నపిల్ల, ఆడపిల్ల, చిన్నపిల్ల నన్ను ఏం చేస్తాను అనుకున్నాడు కదా, అది లేదు. కాబట్టి అమ్మవారు చిన్నపిల్లలాగా అవతరించి అనేక రకమైనటువంటి అస్త్రాలు అవన్నీ ఇస్తుంది. ఈ అమ్మాయి వచ్చి 9 సంవత్సరాల పిల్ల వచ్చి, అమ్మ నాకు పర్మిషన్, నేను ఆ రాక్షసులతో సంహారం చేస్తాను అంటే, సరే యుద్ధం చేస్తానంటే వెళ్ళు అని చెప్పి అస్త్రాలు అవన్నీ ఇచ్చింది. అప్పుడు వెళ్ళి బండాసురుడు ఆ రాక్షసుల యొక్క కుమారులను అందరినీ కూడా చంపిపడేస్తుంది బాలా త్రిపుర సుందరి. సో ఈ రోజున బాలా త్రిపుర సుందరిని ఎవరైతే పూజ చేస్తారో, ఈ రోజున శైలపుత్రిని పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి మనశ్శాంతి లేనటువంటి వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కలుగుతాయి, ఉద్యోగం చేస్తున్నా కూడా శాలరీ పడనటువంటి వాళ్ళందరికీ కూడా శాలరీలు పడతాయి. అంటే శత్రు బాధ, అన్ని బాధలు కూడా పోతాయి. అండ్ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి కదా అమెరికాలో, అక్కడ రిసెషన్ టైం అని, అలాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కలుగుతుంది, ఉద్యోగాలు ఏం పోవన్నమాట.